డ్యాన్స్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ ఆ డ్యాన్స్ వైరస్గా సోకి వందలాది మందిని రోజుల తరబడి పిచ్చోళ్ళ గెంతులు వేయించింది. వారిలో కొందరి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఏమిటా డ్యాన్స్ వైరస్? హాయ్ ఫ్రెండ్స్, మా రియల్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతా ఇప్పుడు చైనాలో వచ్చిన కరోనా వైరస్ గురించే చెప్పుకుంటున్నారు. రోగులు రోడ్లపై రక్తం కక్కుకొని చనిపోతున్నారని, ఈ వైరస్ వల్ల చైనాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరిస్థితి దయనీయంగా ఉందనే వార్తలు వింటుంటే బయటికి వెళ్లాలంటేనే హడలిపోతున్నాం. అయితే కరోనా కంటే ముందు ఎన్నో రకాల వైరస్లు మనుషులపై దాడి చేశాయి. ఇంకా అవి తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. అయితే వైద్య సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఏర్పడిన ఈ వైరస్ గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ వైద్య పరిశోధకులు అంత చిక్కని ఈ వింత వ్యాధి పేరే డాన్సింగ్ ప్లేగ్. ఈ పేరు వినేందుకు ఆసక్తిగానే ఉన్న దాని ప్రభావం గురించి తెలిస్తే మన నరాలు కూడా షేక్ అవుతాయి. అది జూలై 1518 సంవత్సరం ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ నగరం. అప్పట్లో ఈ నగరం రోమన్ చక్రవర్తి పాలనలో ఉండేది. ఓ మహిళ రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె డాన్స్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె సరదాగా డాన్స్ చేస్తుందని అంతా ఆశ్చర్యపోయారు. అది సరదా కాదని, అదొక వ్యాధిని తెలుసుకోవడానికి సుమారు 1-2 రోజులు పట్టింది. ఎందుకంటే ఆమె పూనకం వచ్చినట్టుగా రోజుల తరబడి డాన్స్ చేస్తూనే ఉంది. అలా వారం రోజుల పాటు ఆమె డాన్స్ చేస్తూనే ఉంది. ఆమె డాన్స్ కు ఈసారి మరికొందరు తోడయ్యారు. సుమారు 40 మందికి పైగా జనాలు రోడ్లపై వింత వింతగా గెంతులేస్తూ డాన్సులు చేయడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు. అలా ఆ సంఖ్య 40 నుంచి 400 పెరిగిపోయింది. వాళ్ళంతా ఎందుకు డాన్స్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి కొంతమంది బ్యాండ్ బృందం వారితో జత కలిశారు. అయితే ఆ బృందం కూడా తమకు తెలియకుండానే ఆ డాన్స్ లో లీనమైపోయారు. రోజుల తరబడి ఆగకుండా డాన్సులు చేస్తూనే ఉన్నారు. రక్తం వేడెక్కడం వల్లే వారంతా ఇలా డాన్సులు చేస్తున్నారని అప్పటి వైద్యులు భావించారు. వీళ్ళు చాలా మందిని పట్టుకుని వైద్యం చేయడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకుండా పోయింది. వారికి సోకిన వ్యాధి ఏమిటనేది అర్థం కాలేదు. అది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందనేది కూడా తెలియరాలేదు. దీంతో అది దేవుడి మాయ అని, దైవమే వారితో అలా డాన్సులు చేయిస్తుందని భావించారు. జూలైలో మొదలైన ఈ వైరస్ సెప్టెంబర్ నెల వరకు కొనసాగింది. ఆగకుండా డాన్సులు చేయడం వల్ల చాలా మంది గుండె నొప్పి, స్ట్రోక్స్ ఏర్పడి చనిపోయారు. మరికొందరు మతి చెడినట్టుగా ప్రవర్తించేవారు. వారి డాన్సును ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అది ఒకరి నుంచి మరొకరు సోకుతుందని తెలియగానే ప్రజలు వారిని ముట్టుకోవడానికి కూడా భయపడేవారు. 16వ శతాబ్దం నాటి హిస్టరీ రికార్డుల్లో డాన్సింగ్ ప్లేగు వ్యాధి గురించి స్పష్టంగా వివరించారు. 1518 కాలంలో ఏర్పడిన ఈ ప్లేగు వ్యాధి కేవలం స్ట్రాస్బర్గ్కు మాత్రమే పరిమితం కాలేదని, స్విట్జర్లాండ్, జర్మనీ, హాలాండ్లో కూడా ఇలాంటి లక్షణాలతో ప్రజలు డాన్సులు చేసినట్టు ఆ రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు డాన్స్ చేస్తూనే చనిపోయారు. సెప్టెంబర్ నెలలో స్థానికులు బాధితులను పర్వతం మీద ఉన్న ఓ పుణ్యక్షేత్రానికి తరలించారని, అక్కడే వారికి వ్యాధి నయమైందని చరిత్రలో ఉంది. ఈ నేపథ్యంలో దైవమై డాన్స్ ప్లేగుతో ప్రజలను శపించిందని అప్పట్లో ప్రజలు భావించారు. హిస్టీరియస్ జాన్ వెల్లర్ తెలిపిన వివరాల ప్రకారం అప్పటి క్యాథలిక్ మత పెద్ద వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని, ఆయన బోధనల ప్రభావం వల్ల ప్రజలు పూనకం వచ్చినట్లుగా డాన్సులు వేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాధికి గల ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లభించలేదు. పైగా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి లక్షణాలతో ప్రజలు చనిపోవడంతో ఆ వ్యాధి ఎలా ప్రబలిందని ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రియల్ ఫ్యాక్ట్స్ తెలుగు.